నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మెగాస్టార్ చిరంజీవి గారి వ్యాఖ్యలు మరొకసారి దుమారం లేపాయా? పెద్ది థ్యాంక్ యూ మీట్కి సంబంధించి అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది, ఎంత అద్భుతంగా నటించాడు అనేసన్న పుత్రోత్సాహం ఒకవైపు, ఆయన నటనకు సంబంధించి ఆయన ప్రతిభకు సంబంధించి కొనియాడుతూనే మరొక వైపు అవార్డ్స్కి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు కాక పుట్టిస్తున్నాయి. ఎందుకంటే అవార్డ్స్ అనేది ఏ రకంగా ఎవరిని ఎప్పుడు వరిస్తాయి అని అంటే దానికి మనం ఎప్పుడు సమాధానం చెప్పలేము. ఎందుకంటే జ్యూరీ మెంబర్స్ డెసిషన్ కావచ్చు, అప్పుడున్న సినిమా నేపథ్యానికి సంబంధించి కావచ్చు, ఇలా రకరకాల కొలమానాలు ఉంటాయి. అది మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అవార్డ్స్ అనేవి ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయో నాకు తెలుసు అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు కొన్ని అభిమానుల సంఘాలను ఆ మాటలు అనొచ్చా అనరాదా అన్నట్టుగానే ఉన్నాయి. అంటే వాళ్ళని అనవసరంగా కెలికి ఏదో చేసుకున్నట్టుగా ఉంది అన్నది ప్రస్తుత పరిస్థితి. ఎందుకు మెగాస్టార్ గారు అవార్డ్స్ గురించి ఆ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎటువైపు దారి తీయబోతుంది అనేసి అంటే మరొక కాంట్రవర్సీకి అయితే కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతుంది. దీంతోపాటు మరొకసారి అల్లు మెగా ఫ్యామిలీ మధ్య దూరము కొట్టొచ్చినట్టు కనబడుతుంది అంటూ ఇంకొక వివాదానికి దారితీసే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంజయ్ గారు. అంటే ఒకరి నటనను పొగడ్డము అది తప్పు కాదు, కానీ దాన్ని బేస్ చేసుకొని ఇంకొకరిని కించపరిచినట్టుగా మాట్లాడడము అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ప్రస్తుతం వినిపిస్తున్న వాదన. మెగాస్టార్ గారు చేసిన వ్యాఖ్యలతో ఏంటి అది ఏకీభవించే సిచ్యువేషన్స్ అయితే లేవు. ఎవరమైనా సరే మనం తప్పు మాట్లాడినప్పుడు తప్పనే అనాలి, కరెక్ట్ మాట్లాడినప్పుడు కరెక్ట్ అనే అనాలి. మరి దీని గురించి మీరేం మాట్లాడతారు? నేను చిరంజీవి గారి వ్యాఖ్యలతో నాణ్యానికి ఒకవైపు ఏకీభవిస్తున్నా, నాణ్యానికి మరోవైపు ఏకీభవించడం లేదు. డిప్లొమాటిక్ ఆన్సర్ అవుతుంది అది. మరి కాదు నేను మీకు ఎందుకు అన్నది విశదీకరించి చెప్పాలి కదా. ఎందుకు నేను చిరంజీవి గారి వ్యాఖ్యలతో ఏకీభవిస్తానో ముందు చెప్తాను. వాస్తవానికి ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వీళ్ళకెవరికి కూడా జాతీయోత్తమైనటువంటి పురస్కారాలు రాలా. ఎప్పుడు వీళ్ళు ఎంత గొప్పగా నటించినా అప్పటికి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కథానాయకులకే అత్యధిక పర్యాయాలు దిలీప్ కుమార్ గారికి, రాజ్ కపూర్ గారు, అట్లాగే బెంగాల్కి సంబంధించినటువంటి నటీనటులు, లేకపోతే మలయాళానికి సంబంధించినటువంటి, కేరళకు సంబంధించినటువంటి ఆ భాషా నటీనటులు, ఆ తర్వాత తమిళం, వీళ్ళే ప్రథమ వరుసలో ప్రాధాన్యతను సంతరించుకొని ఈ జాతీయ ఉత్తమ నటుడు, జాతీయ ఉత్తమ చిత్రం, జాతీయ ఉత్తమ దర్శకుడు ఇట్లాంటి పురస్కారాలు వీళ్ళు కైవసం చేసుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు. మొట్టమొదటిసారి చాలామందికి ఈ విషయం తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ జాతీయ ఉత్తమ నటుడు చిరంజీవి, చిత్రం ఆపద్బాంధవుడు అన్నది దాదాపుగా ప్రకటన కూడా వెలువడుతోంది. చిరంజీవి గారికి ఉత్తమ నటుడి పురస్కారం జాతీయ ఉత్తమ నటుడిగా వరించబోతోంది తెలిసిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఏడిది నాగేశ్వరరావు గారు పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలు వ్యక్తపరిచి రాత్రికి చాలా పెద్ద పార్టీ ఇవ్వబోతున్నాను అని ఆయన తెలియజేసినటువంటి విషయం నాకు తెలిసి వ్యక్తిగతంగా. ఓకే, ఢిల్లీ నుంచి అక్కడ అంత క్రితం అత్యధిక జాతీయ పురస్కారాలు అందుకున్న తెలుగు నిర్మాత ఎవరైనా ఉన్నారంటే ఆయన ఏడిది నాగేశ్వరరావు గారు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యులు ఆయనకి ఈ విషయం చేరవేశారు. సార్, చిరంజీవి గారికి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం ప్రకటించబోతున్నారు ఆపద్బాంధవుడి చిత్రానికి గాను. అయితే మన దక్షిణ భారతదేశానికి చెందినటువంటి అదే జ్యూరీలో న్యాయ నిర్ణేతగా ఉన్నటువంటి సుప్రసిద్ధ దర్శకులు, సినిమాటోగ్రాఫర్ అయినటువంటి బాలు మహేంద్ర గారు చిరంజీవి గారికి ఓటు వేయలేదు. ఒక్క ఓటు తేడాతో అగ్నిపథ్ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారికి ఆ పురస్కారం అప్పుడు అలా వెళ్ళిపోవడం అనేది చాలామందికి, ఈవేళ బాలు మహేంద్ర గారి పేరు చెప్పకూడదని అనుకున్నాను కానీ గతంలో మనం ఈ విషయాన్ని తెలియజేశాం కాబట్టి పర్వాలేదని మళ్ళీ ఇంకొకసారి తెలియజేయడం జరిగింది. ఎందుకు బాలు మహేంద్ర గారు చిరంజీవి గారికి ఓటు వేయలేదు అన్న విషయం ఆ తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు మేము ముందు అనుకున్నది ఏంటంటే ఆయనకి తెలుగువారి పట్ల చులకన భావమో లేకపోతే తృణీకార భావమో, ఎందుకు తెలుగువారు జాతీయ ఉత్తమ నటులుగా పురస్కారం అందుకోవడం ఏమిటి, తీసుకుంటే మన తమిళ మలయాళ రంగాల వాళ్ళు తీసుకోవాలనేటటువంటి ఇటువంటి ప్రాంతీయ భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు ఏమన్నాయి బాలు మహేంద్ర గారికి ఉన్నాయేమో తెలుసుకుంటే
ఆయన శంకరాభరణం సినిమాకి సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు, మన ఊరి పాండవుల సినిమాకి సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. తెలిసిన విషయం ఏంటంటే ఆయన నీంగేల్ కెట్టవా అని ఒక తమిళ సినిమా తీశారు. ఓకే. ఆయనే దర్శకుడు. సినిమా సూపర్ డూపర్ హిట్ తమిళంలో. బాలమహేంద్ర గారు దర్శకులు. అందులో త్యాగరాజన్ గారు ఒక హీరో, భానుచంద్ర గారు ఒక హీరో. త్యాగరాజన్ గారు, భానుచంద్ర గారు అన్నదమ్ముల సినిమాలో రివెంజ్ డ్రామా అనమాట. త్యాగరాజన్ గారి పాత్రకి చిరంజీవి గారిని సంప్రదించారన్నట్టు తెలిసింది నాకు. చిరంజీవి గారు ఎందుకంటే ఆ పాత్ర క్లబ్లో పాటలు పాడి డ్యాన్సులు చేసేటటువంటి పాత్ర, ఎక్కువగా హెవీ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి, చాలా మంచి పాత్ర. కాకపోతే చిరంజీవి గారు డేట్లు లేకపోవడము, డేట్లు క్లాష్ కావటము ఏదో అయింది. అయిన నేపథ్యంలో చిరంజీవి గారు సున్నితంగా తిరస్కరించడమో ఏదో జరిగిందని అంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అడిగితే, నా ముందు చిరంజీవి చిన్న ఆర్టిస్టు, మన ఊరి పాండవులు ఈ సినిమాలో 5గురిలో ఒకడు, అలాంటిది నేను అడిగితే చిరంజీవి నాకు డేట్లు ఇవ్వడా అనేది బాలుమహేంద్ర గారు మనసులో పెట్టుకున్నారు, మనస్తాపం చెందారు. అందుకని నేను ఓటు వేయలేని విషయం అర్థమైంది. ఓకే. అన్ని దశాబ్దాల పాటు ఆయన దాన్ని మనసులో పెట్టుకున్నారని అర్థమైంది. సరే, చిరంజీవి గారి జాతీయోత్తమ నటుడు పురస్కారం రాలేదు. పక్కన పెడితే రంగస్థలం సినిమాలో దాదాపుగా రామ్ చరణ్ గారికి జాతీయోత్తమ నటుడు పురస్కారం వారికి కూడా వరించబోతోంది, ప్రకటించేస్తున్నారు అనేటటువంటి వార్తలు ఢిల్లీ నుంచి వెలువడుతున్న నేపథ్యంలో కాదు అని మరొక నటుడి పేరు వచ్చింది తెర మీదకి. అక్కడ ఏమైంది అంటే, అక్కడ న్యాయ నిర్ణేతగా ఉన్నటువంటి పరేష్ రావల్ గారు రామ్ చరణ్ గారికి ఓటు వేయలేదు. రంగస్థలంలో రామ్ చరణ్ గారికి పరేష్ రావల్ గారు ఓటు వేయకుండా ఆయన తన ఓటుని ఉత్తర భారతదేశానికి చెందినటువంటి మరొక భాషా నటుడికి ఆయన ఓటు వేసి, వాళ్ళకేంటంటే మనం వాళ్ళని తీసుకొచ్చి మనం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్లుగా, అసలు హీరోయిన్స్ అయితే చెప్పాల్సిన పని లేదు, ముంబై నుంచి మనం తెచ్చుకునేటటువంటి హీరోయిన్ల గురించి. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులని, విలన్లను కూడా తెచ్చుకొని వాళ్ళకి ఇక్కడ 5 స్టార్ కాదు 7 స్టార్ ఫెసిలిటీస్ ఇచ్చి ఎంత బాగా చూసుకున్నా వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ అభిమానమే, అక్కడి ప్రాంతీయతే వాళ్ళు చూపిస్తారు తప్ప వాళ్ళకి మన మీద ఏమైనా ప్రత్యేకమైనటువంటి ప్రేమ అభిమానులు ఉండవు. పరేష్ రావల్ గారు చిరంజీవి గారి సినిమాలు ఎన్ని సినిమాలు చేశారు ఆయన? రిక్షా ఓడు, బావగారు బాగున్నారా, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఎలాంటి సినిమాలు ఎలాంటి పాత్రలు చేశాడు పరేష్ రావల్ గారు కదా. అట్లాంటిది ఆయన రామ్ చరణ్ గారికి ఓటు వేసుంటే అప్పుడే సుకుమార్ గారి దర్శకత్వంలోని రంగస్థలంలో చిట్టిబాబు పాత్రకి రామ్ చరణ్ గారు అప్పుడే జాతీయ పురస్కారం అందుకునేవారు. అయితే అవేవీ సాధ్యపడకపోగా ఒక్కసారిగా త్రిబుల్ పుష్ప 2 జాతీయ పురస్కారాల సమయంలో, ఆ ప్రధానోత్సవ సమయంలో అక్కడ న్యాయ నిర్ణేతల మనస్సుల్ని 2 సినిమాలు చూరగొన్న నేపథ్యంలో ఏమైందంటే, వాళ్ళు త్రిబుల్ ఎవరికిచ్చినా జాతీయోత్తమ నటుడు మరొకరిని కించపరిచినట్టు అవుతుంది అన్నది ఒక ప్రామాణికంగా తీసుకున్న తర్వాత అత్యంత ప్రభావం చేయగలిగినటువంటి నేనేనేమో ఈ పాత్ర అని ప్రతి ఒక్కరు తమను తాము ప్రతిఫలింపజేసుకునేటటువంటి పాత్రని, అది మాస్ పాత్ర, రా అండ్ రస్టిక్గా, రగ్డా కాసేపు పక్కన పెడితే పుష్పరాజ్ పాత్రలో ప్రతి ఒక్కరు తమను తాము ఐడెంటిఫై చేసుకున్నారన్నది అంతే వాస్తవం. అది ప్రతి ఒక్కరి జీవితంలో, వాళ్ళ జీవితంలో అటువంటి ఏదో ఒక సంఘటన ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి మానవుడి జీవితంలో, ప్రతి మనిషి జీవితంలో, మనిషి మనుగడలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ పాత్రకి పట్టం కట్టారు, జాతీయోత్తమ నటుడు పురస్కారం అందించారు. ఇక్కడ మనస్ఫూర్తిగా మనం ఆనందించేటటువంటి విషయం, మనం ఎప్పటికీ ఏంటంటే, తెలుగు సినిమా చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం తెలుగు సినిమాకి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి నటుడు వన్ అండ్ ఓన్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనేటువంటిది సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి ఒక అంశం, ఒక అధ్యాయం. ఎవరికి ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సింది. ఇంకా అల్లు అర్జున్ గారిని ఆ సందర్భంగా ఆయనని మీడియా ప్రశ్నించినప్పుడు, అన్నమయ్య సినిమాలో నాగార్జున గారికి పురస్కారం వచ్చిందని నేను అనుకున్నాను, నాకు తర్వాత తెలిసింది నాగార్జున గారికి ప్రత్యేక ప్రశంస లభించింది, మొట్టమొదట నాకే వచ్చిందన్న విషయం నాకు కొంత ఆలస్యంగా తెలిసింది అని చెప్పేటప్పటికీ ఒకసారిగా జాతీయోత్తమ నటుడు అనేది కాసేపు పక్కన పెడితే చిరంజీవి గారికి అన్యాయం జరిగిందన్నది అంతే వాస్తవం. ఇది జాతీయ పురస్కారాల విషయంలో ఎప్పటికప్పుడు చిరంజీవి గారికి అన్యాయం జరిగింది. చాలా సినిమాలు అది నిర్మాతల తప్పిదం వల్ల జరిగిందా, లేకపోతే వాళ్ళు సరైనటువంటి విధంగా సవ్య దిశలో మా సినిమాలు మేము పంపించాము పురస్కారాల పరిశీలన కోసం, పరిశీలిస్తున్నారా లేదా అని వీళ్ళు తెలుసుకునేటటువంటి ఆ సమాచార లోపమో, సమన్వయ లోపమో ఎక్కడో చిరంజీవి గారికి అయితే ఒక నటుడిగా జాతీయ స్థాయిలో ఎప్పటికప్పుడు చిరంజీవి గారికి అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఆయన జాతీయ స్థాయిలో అంటే ఆయన సినిమాలు రష్యన్ భాషలోకి డబ్ అయ్యాయి. మీకు తెలుసో తెలియదు, పసివాడి పురాణం, స్వయం కృషి ఇవన్నీ రష్యన్ భాషలోకి డబ్ అయ్యాయి చిరంజీవి గారి సినిమాలు. దక్షిణ భారతదేశం నుంచి
ఆస్కార్ చలనచిత్ర మహోత్సవాలకి ఏ హీరోనైనా ఏ నటుడైనా మొట్టమొదట ఆహ్వానించారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారినే ఆహ్వానించారు. అవును. అటువంటి స్థాయిని చిరంజీవి గారు ఎప్పుడో సాధించుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ పురస్కారాల సంగతికి వచ్చేటప్పటికి ఏంటంటే తెలుగు వాళ్ళు అనేటప్పటికీ తెలుగువారికి సంబంధించిన తెలుగు సినిమాలకు సంబంధించిన పురస్కారాల విషయం వచ్చేటప్పటికి ఎప్పటికప్పుడు తృణీకార భావం చులకన భావం మన పట్ల ఉంది అనేది వాస్తవం. గతంలో కాంతారావు గారికి లవకుశలో ఆయనకి జాతీయోత్తమ సహాయ నటుడు పురస్కారం వచ్చింది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారివి ఆ రోజు బాధపడిపోలా, రాముడిగా నేను ఇంత బాగా చేస్తే లక్ష్మణుడికి జాతీయోత్తమ సహాయ నటుడు వచ్చింది, నాకెందుకు రాలేదు అని ఎన్టీ రామారావు గారు ఎప్పుడు ఆక్రోశించాలి. యజ్ఞం అని ఒక సినిమా ఉందండి, ఉత్తరామినేడి గారు దర్శకత్వం ఇచ్చారు, కాళీపట్నం రామారావు గారి రచన. యజ్ఞంలో నారాయణ పాత్ర చేసినటువంటి పిఎల్ నారాయణ గారు, ఆయన జాతీయ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం పిఎల్ నారాయణ గారికి వచ్చిందండి. పిఎల్ నారాయణ గారికి వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళు పిఎల్ నారాయణ గారికి తెలుగు సినిమా పరిశ్రమ అంతా అప్పుడు మద్రాసులో ఉంది, ఇంకా హైదరాబాద్ పూర్తి స్థాయిలో రాలేదు, ఇక్కడ తరలి ఆయనకు పెద్ద ఎత్తున ఏమన్నా సన్మానం చేస్తారేమంటే ఎవరూ ప్రతిస్పందించాల. జాతీయ ఉత్తమ సహాయ నటుడు వస్తే ఒక తెలుగు నటుడికి ఎవరూ స్పందించాల. అంతఃపురం సినిమాలో ప్రకాష్ రాజ్ గారికి, కంటే కూతుర్నే కన్నులో దాసనారాయణరావు గారికి ఒకేసారి ఉత్తమ సహాయ నటుడు పురస్కారాలు వచ్చాయి వాళ్ళిద్దరికి. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా గొప్ప పాత్రలు ఇంకా గొప్ప సినిమాలు తెలుగువారు చేస్తున్నా తెలుగువారి సినిమాలకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒక తెలియనటువంటి తృణీకార భావం వాళ్ళకుంది. ఇప్పటి వరకు మనకు 3 స్వర్ణకమలాలు వచ్చాయి. 3 స్వర్ణకమలాల్లో మొట్టమొదటి స్వర్ణకమలం సంపాదించిన జాతీయోత్తమ చిత్రం క్రింద మనకి శంకరాభరణం ఉండి, తర్వాత గీతాంజలి, తర్వాత బాహుబలి, 3 కేటగిరీస్లో ఇచ్చారు. 3 ఫిల్మ్స్ 3 కేటగిరీస్ ఉంటాయి, కేటగిరైజ్ చేసి ఇచ్చారు ఈ 3 సినిమాలకి. ఇప్పటివరకు వచ్చింది. బాహుబలికి ఎందుకు ఇచ్చారు? కంచి అప్పుడు జాతీయ ఉత్తమ ద్వితీయ చిత్రం, మన తెలుగు సినిమా ద్వితీయ ఉత్తమ, కంచికే ఇచ్చుండొచ్చు కదా జాతీయ ఉత్తమ చిత్రం, చాలా గొప్ప సినిమా అన్న. బాహుబలికి ఎందుకు ఇచ్చారు, దాని వెనకాల ఏం జరిగింది ఏంటనేది వేరే విషయం, కాసేపు దాన్ని పక్కన పెడదాం, అది ఇప్పుడు ఇక్కడ చర్చ కాదు. ఇక్కడ ఖచ్చితంగా సుకుమార్ గారి దర్శకత్వంలో పుష్పరాజ్ జాతీయోత్తమ నటుడు పురస్కారాన్ని సాధించుకొచ్చాడు. సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబు గారు ఖచ్చితంగా పెద్ద సినిమా ద్వారా రామ్ చరణ్ గారికి జాతీయోత్తమ నటుడు పురస్కారం తీసుకొస్తారని అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. మనకు రావాలి పురస్కారాలు, మనకు న్యాయం జరగాలి. అది ఓకే సార్ మీరు అన్నది. కాకపోతే ఇప్పుడు పాయింట్ ఏమైపోయిందంటే అది అల్లు అర్జున్ గారి కంటే ముందు రామ్ చరణ్ గారు రావాలి, అది రాజకీయాలు జరిగాయి సరే, ఆయన ఆ కోణంలో అన్నా. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చేసిందంటే అల్లు అర్జున్ గారికి వచ్చింది కాబట్టి మెగా ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతుంది, అందుకోసమే ఈ అంశాన్ని ఇప్పుడు రైజ్ చేశారు. నటనకి ఇచ్చిన దాన్ని అంత పెద్ద నటుడు గుర్తించకపోతే ఎలా అంటూ దీన్ని ఇంకొక కోణంలోకి టర్న్ చేస్తున్నారు. దీని గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఆయన ఏంటంటే అక్కడ వేరే పెట్టుకొని అన్నారు అనేసి అయితే మనం అనుకోలేము. కాకపోతే అంటే అంత పెద్ద నటుడు ఆ స్టేజ్ పైన మన తెలుగు వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరుగుతుందో తెలుసు. ఎన్ని సంవత్సరాలకు మనకు అల్లు అర్జున్కి వచ్చింది అనేది మనం చూస్తే ఈ లెక్కన ఈ మాట అనాల్సి వచ్చిందని ఒక చిన్న క్లారిటీ ఉండుంటే ఓకే, అల్లు అర్జున్ గారికి వచ్చినందుకు కాదు, గతంలో మనం ఇన్ని చేసాము రానందుకు వ్యాఖ్యలు చేశారు అన్నది కొంత క్లారిటీ ఉండేది. ఆయన ఆ ఉద్దేశంలోనే మాట్లాడారని నేను అనుకుంటున్నా, కానీ అది కన్వే అవ్వాల్సిన విధంగా కన్వే కాలేదు అనుకుంటున్నాను. ఆయన ఆ ఉద్దేశంతో అన్నారు. ఇప్పుడు గతంలో అంటే నాట్ ఓన్లీ చిరంజీవి గారు, నాట్ ఓన్లీ రామ్ చరణ్ అండి, ఒకటి సార్ అక్కడ అల్లు అర్జున్ గారికి అప్రిషియేషన్స్ ఇచ్చేసి మన అల్లు అర్జున్కి వచ్చినందుకు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ ఇంతకంటే ముందు మనకు రావాల్సింది అక్కడ అన్యాయం జరిగిందని ఒక్క చిన్న మాట అక్కడ చెప్పేసి ఉండుంటే కథ వేరేలా ఉండేది. ఇప్పుడు ఏంటి అవార్డ్స్ ఎలా వస్తాయో మాకు తెలుసు అని అన్నప్పుడు ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చారు, మిగతా కొందరు రియాక్ట్ అవ్వాలా వద్దా అన్నట్టు మెయిన్ అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ వార్ నడుస్తుంది. గతంలో మీకు వచ్చిన అవార్డులు కూడా మరి ఇలానే వచ్చాయా మనం చాలా సార్లు మాట్లాడుకున్నా. మళ్ళీ ఇక్కడ ఒక విషయం, చాలా పాత విషయం అయినా కూడా ఒకసారి గుర్తు చేయాలి. 1965 నర్తనశాల ఆఫ్రో ఏషియన్ ఫిలిం ఫెస్టివల్కి, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఆఫ్రో ఏషియన్ ఫిలిం ఫెస్టివల్కి నిర్మాతలైనటువంటి లక్ష్మీరాజ్యం గారిని వారిని రామారావు గారు పట్టుబట్టి, రామారావు గారు ఆయన సిఫారసు రామారావు గారు చేసి, ఎందుకంటే రామారావు గారు బృహన్నల పాత్ర వేశారు, ఆయన ఉత్తమ నటుడు కోసం ఎదురు చూస్తూ
అంతర్జాతీయ స్థాయి పురస్కారం కదా, వస్తే బాగుంటుందని లక్ష్మీరాజ్యం గారిని పంపించండి అని చెప్పి దానికి పంపిస్తే వాళ్ళు అక్కడ ఎస్వి రంగారావు గారిని వాళ్ళు తీసుకున్నారు, ప్రామాణికంగా తీసుకుని ఎస్వి రంగారావు గారికి ఇచ్చారు ఉత్తమ నటుడు పురస్కారం. ఇవాళకి 1965లో అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం నుంచి ఉత్తమ నటుడు పురస్కారం పొందిన ఏకైక నటుడు వన్ అండ్ ఓన్లీ ఎస్వి రంగారావు గారు మన తెలుగువాడు అనే విషయం మనం గర్వంగా చెప్పుకుంటాం. మరి ఎందుకు వస్తాయి పురస్కారాలు, ఎలా వస్తాయి, ఏమిటి అని అంటే దానికి ఇంకా కొలమానాలు లేవు. మీరు నర్తన స్థానాల్లో బృహన్నలలో ఆయన ఒదిగిన తీరు అజరామరం, దాన్ని అసలు వంకబట్టడానికి లేదు. అంటే జ్యూరీ మెంబర్స్ దేన్ని కౌంట్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆయన తెలియకుండా, అంటే గతంలో ఆయనకు రాలేదు, నా కొడుకుకు రాలేదు, అంటే అంత పర్ఫార్మెన్స్ ఇచ్చిన అవార్డ్స్ ఎలా వస్తాయనంటే ఇప్పుడు ఆయనకు నందులు వచ్చాయి. నందుల విషయంలో కూడా చిరంజీవి గారికి చాలా అన్యాయం జరిగిందండి. దాని మీద నేను చాలా పెద్ద ఎత్తున మన రామ్ చరణ్ గారికి మగధీరాక్ సినిమాకి సంబంధించి అది అది అన్యాయం జరిగినప్పుడు ఏకతాటి పైన మెగా ఫ్యాన్సే కాదు చాలా మంది వెలుపలికి వచ్చారు. రామ్ చరణ్ కి రాకపోవడం పట్ల అందరూ ధ్వజం ఎత్తారు. అప్పుడు వాస్తవంగా జరిగింది అది. ఓన్లీ మెగా ఫ్యాన్స్ ఒక్కటే ధ్వజమెత్తలే అప్పుడు. అరే రామ్ చరణ్ కదా రావాల్సింది, ఈయనకు రావడం ఏంటి అనేసి అని అలా ఏకతాటి పైకి వచ్చారు. అంటే ఆయనకు అవార్డ్ వాల్యూ తెలుసు చిరంజీవి గారికి. కాకపోతే ఏంటంటే మన భాషకు సంబంధించి మనకు ఎంత అన్యాయం జరిగింది అన్న ఒక మాట. అలాగే అవును, అది దానికి సంబంధించి ఆయన కొన్ని పేర్లు ప్రస్తావించి ఉంటే బాగుండే. అంటే గతంలో ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు మీరు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు సార్. అవును, గతంలో ఎన్టీఆర్ గారికి రావాల్సింది, బట్ ఎస్వి రంగారావు గారిని వాళ్ళకి నచ్చింది వెళ్ళిపోయారు. ఆపద్ బాంధవుడు సినిమాలో చిరంజీవి గారికి ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిపోయిందని నెక్స్ట్ పార్టీ చేసుకుందాం అనే టైంకి అమితాబ్ బచ్చన్కి ఇచ్చారు, ఒక క్లారిటీ ఇచ్చారు ఇక్కడ. ఆ తర్వాత చాలా రకాల సినిమాలు వీళ్ళు మన నిర్మాతలు పంపించలేదా? మన పంపించిన ఇదే చాలా మంచి అంశం లేవనెత్తారు మీరు. ఇప్పుడు ఇక్కడ నేను గతంలో చాలా సంవత్సరాల పాటు జాతీయ పురస్కారాలు వీటిని పరిశీలించాను. పరిశీలించి హోంవర్క్ ఎట్లా ఉండేదంటే పురస్కారాలు ఏ సినిమాలకు వచ్చాయి, ఏ విభాగాల్లో వచ్చాయి, ఎందుకు వచ్చాయి అని ఈ సినిమాలు ఇప్పుడు గత సంవత్సరం జరిగినటువంటి వాటికి ఈ సంవత్సరం ఇస్తే గత సంవత్సరం ఈ సినిమాలు మనం చూసామా లేదా, మనకు తెలుసా తెలీదా అనేటటువంటి హోంవర్క్ ఉండేది. మీకు నాగేశ్వరరావు గారి గురించి తీసుకుంటే ఇప్పుడు అసలు ఏ బెంగాలు, ఏ మరాఠీ, ఏ అస్సామీ, ఏ గుజరాతీ, ఏ హిందీ నటుడికి తీసిపోనటువంటి ఒక సమోన్నతమైనటువంటి శిఖరం మన డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయనకి ఎప్పుడు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం రాలేదు. ఎంత గొప్పగా ఆయన పెర్ఫామ్ చేసిన, సీతారామయ్య గారి మనవరాలు లాంటి సినిమా చేసినా, అద్భుతమైన పాత్ర చేసిన, మంచుకొండ సీతారామయ్య పాత్ర అట్లాంటి అదొక్కటే కాదండి. ఆయన అంత క్రితం బ్లాక్ అండ్ వైట్ డేస్లో చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి మీకు. అసలు ఇది ఇంకెవరైనా పెర్ఫామ్ చేయగలరా ఇది అంటే నో. దీనికోసం నాగేశ్వరరావు గారు పుట్టారని చేసినటువంటి సోషల్ ఫిలిమ్స్ ఉన్నాయి. ఆయనకి ఎప్పుడు ఇవ్వాల. ప్రేమాభిషేకము, దేవదాసు అప్పటికి లేవు పురస్కారాలు, తర్వాత పెట్టారు పురస్కారాలు, తర్వాత వచ్చే పురస్కారాలు. తర్వాత ఆయన చేసినటువంటి గొప్ప సినిమాలు కొన్ని ఉన్నాయి, రాలేదు ఆయనకి. సరే ఆయన పక్కన పెడదాం కాసేపు. బెస్ట్ విలన్ చూసేవాడిని. బెస్ట్ విలను కొంతకాలం తర్వాత బెస్ట్ విలను, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ పెట్టారు. ఏ రోజు మన నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారికి కానీ, ఏ రోజు మన గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి కానీ వీళ్ళు ఎంత గొప్పగా చేసినా ఒక పురస్కారం రాలేదు వీళ్ళు. ఆ తర్వాత కోట శ్రీనివాసరావు గారికి కానీ విలక్షణ క్యారెక్టర్స్ లో వీళ్ళు ఎంతమంది ఎంత అద్భుతంగా నటించారు అనేది మనం చూసాం. ఈవెన్ దర్శకులకు కూడా సార్. కైకాల సత్యనారాయణ గారిది మరీ ఇది కదండి. ఏంటి, ఒక పద్మ పురస్కారం లేదు, ఒక దాదాసాహెబ్ ఫాల్కే లేదు, పద్మ పురస్కారమే లేదు కైకాల సత్యనారాయణ గారికి. 800 సినిమాల్లో ప్రపంచ సినిమా చరిత్రలో కైకాల సత్యనారాయణ గారు పోషించినన్ని విభిన్నమైనటువంటి పాత్రలు ఇంకొక యాక్టర్ పోషించలా ప్రపంచ సినిమా చరిత్రలో. మలయాళంలో కూడా పోషించలా. రొటీన్ క్యారెక్టర్స్ మలయాళంలో చాలామంది ఆర్టిస్టులు చేశారు, కానీ ఈయన చేసినన్ని ఈయన ఏం చేయలేదో చెప్పడం కష్టం. కైకాల సత్యనారాయణ గారు చాలామందితో నేను చెప్తా. 1974 1974లో ఎస్వి రంగారావు గారు పరమపదిస్తే అక్కడి నుంచి కంటిన్యూ చేసినటువంటి వాడు కైకాల సత్యనారాయణ గారు. ఎస్వి రంగారావు గారు లేని లోటుని మీరు నాలో కైకాల సత్యనారాయణని చూసుకోండి, ఎస్వి రంగారావును చూసుకోండి అని చెప్పినటువంటి నటుడు కైకాల సత్యనారాయణ గారు. ఏ పురస్కారం లేదు ఆయనకి. ఏ క్యారెక్టర్ చేయలేనంటే అసలు ఈ క్యారెక్టర్ ఈయన చేయలేదా, ఈయన ఎప్పుడో చేశారు అన్న. అదే ఫ్యామిలీలో ఉండే అన్ని రోల్స్
ఆల్మోస్ట్ అలానే మన రిలేషన్స్ లో బాబాయి, మామ, తాత, తమ్ముడు ఇలా దానికి సంబంధించి నేను ఒక వేదిక మీద ఆయన మీద కవిత చెప్పాల్సి వచ్చింది. ఆయన మాకు అల్లు రామలింగ గారి పురస్కారం ఇచ్చినప్పుడు తాత, తండ్రి, బావ, బాబాయి, మామయ్య, అబ్బాయి, అబ్బాయిల పాత్రల రూపు కానే కాదయ్యో స్టీరియో టైపు, ఇలా ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఏ పాత్ర చేయలేదు ఆయన? అంతే కదా, తాత చేయలేదా, తండ్రి చేయలేదా, మనవడు చేయలేదా, బాబాయ్ చేయలేదా, అబ్బాయి ఇంక్లూడింగ్ చేయలేదా? పౌరాణిక చిత్రాలతో సహా ఇంకా ఇంకా అది వేరే ఇంకా పౌరాణిక చిత్రాలతో సహా ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ప్రాణం పోసారు ఆయన. ఎస్వి రంగారావు గారికి, ఎన్టీ రామారావు గారికి పౌరాణికాల్లో పోటీగా ధీటుగా నిలబడినటువంటి వాడు కైకాల సత్యనారాయణ గారు. ఖచ్చితంగా అదేంటంటే ఈ ఒక్క మాట కన్వే చేసి ఉండుంటే పరిస్థితి ఇంకొకలా ఉండేది. కొంతమంది పేర్లు ప్రస్తావించి ఉండి ఎలా అయిపోయిందంటే కొడుకు రాలేదన్న అక్కసు ఇంకొకరిని కించపరచడం అన్నట్టుగా ఇదైపోయింది ఇది ఇప్పుడు. మరి దానికి ధ్వని ఆ విధంగా వచ్చేసింది. మరి మెగాస్టార్ గారు దీనికి సంబంధించి ఎలాంటి వివరణ ఇస్తారో. బట్ మీరు అన్నట్టు అంటే గతంలో జరిగిన అనేక అనుభవాలు ఆయన చూశారు కాబట్టి ఆయన మదిలో ఉండి అన్నా కూడా ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఎక్కడో దగ్గర అభిమానమా లేకపోతే ఇది అర్థం చేసుకుంటారన్న ఆలోచనతో వదిలేయడమా ఇప్పుడు పెద్ద వివాదానికి అయితే దారితీసింది. చూద్దాం మరి ఎన్ని మలుపులు తిరుగుతుందనేది. మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.